మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట సహకార సంఘానికి గత 15 రోజులుగా యూరియా రావటం లేదని రైతులు ఆగ్రహంతో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం గంటసేపు ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కొల్చార మండలంలో యూరియా డిమాండ్ను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలం చెందడాన్ని, నిర్లక్ష్యం కారణంగానే మండలం యూరియా కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట సహకార సంఘానికి యూరియా ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అంటూ గత 15 రోజులుగా రైతులను సహకార సంఘం చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్ కుమార్, కొల్చార మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, ఏఈఓ రాజశేఖర్ గౌడ్లు చేరుకుని ఆదివారం ఉదయానికి రంగంపేట సహకార సంఘానికి కేటాయించిన ఒక లారీ యూరియాతో పాటు మరో లారీ యూరియా అదనంగా వచ్చేటట్లు చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల సమక్షంలో సంస్థల కొరత